వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్, మనకి వివో వి సిరీస్ నుంచి మరొక బెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. వివో V80 మొబైల్ అని చెప్పొచ్చు. దీన్ని మనం చైనా వేరియంట్లో వివో S60 అని అయితే పిలుస్తాం. మేజర్గా మనకి ఈ వివో V80లో ఇంప్రూవ్మెంట్ చేసింది ఏమంటే లాస్ట్ ఇయర్ వివో V70తో కంపేర్ చేసుకుంటే ఒకటి చూసినట్టయితే ప్రాసెసర్లు ఇంప్రూవ్మెంట్ చేస్తారు, నెక్స్ట్ అయితే కెమెరాస్ని ఇంప్రూవ్మెంట్ చేస్తారు, ఆ తర్వాత ఏకంగా బ్యాటరీలు కూడా అయితే ఇంప్రూవ్మెంట్ చేస్తారు అనమాట. ఇలా మనకి ఏకంగా ఇందులో 3 డిపార్ట్మెంట్స్లో వీళ్ళు ఇంప్రూవ్మెంట్ చేశారని చెప్పొచ్చు. ఈ వివో V80 మొబైల్ అయితే డిజైన్ అయితే చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ మీరు ఒకసారి డిజైన్ చూసారంటే ఇక్కడ టోటల్ అయితే చేంజ్ చేశారనమాట. బ్యాక్ పెనల్ iPhone 17 Pro Max డిజైన్ అయితే ఇక్కడ నాకు అనిపించింది. రీసెంట్గా ఇన్ఫిక్స్లో కూడా ఇలాంటి డిజైన్ వాడారనమాట. గైస్, ప్రైస్ అయితే ఇది మనకి 39,000 ప్రైస్ ఉంటుందని చెప్తున్నారు, 39,000 అనమాట. ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. అలాగే ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ ఇలాంటి ఏ సర్టిఫికేషన్ అయితే ఉండదు. సో డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది IP68 అండ్ IP69 కంప్లీట్ వాటర్ రేటింగ్తో రాబోతుంది. ఒకసారి మీరు డిజైన్ అయితే లుక్ వేయండి. డిజైన్ మీకు ఏ విధంగా అనిపించింది కామెంట్ చేయండి. నాకైతే డిజైన్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. చాలా బాగుంది డిజైన్ అయితే ఈసారి వివో వి సిరీస్లో. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. గైస్, ఇది 6.59 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. డిస్ప్లే కూడా చాలా బాగుంది. అలాగే ఇందులో 120 Hz వరకు అయితే రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇక్కడ చాలా వరకు డిసప్పాయింట్ అని చెప్పొచ్చు రిఫ్రెష్ రేట్ సెగ్మెంట్లో. ఎందుకంటే ప్రెజెంట్ బడ్జెట్ మొబైల్స్లోనే ఇచ్చేస్తున్నాడు 140 Hz రిఫ్రెష్ రేట్. బట్ మనకి ఇది ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్. చూడండి, ఇక్కడ 120 Hz వరకే పెట్టేశారు అనమాట. ఇక్కడ కొంచెం రిఫ్రెష్ రేట్ సెగ్మెంట్లో ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. ఇందులో H.10 సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి అప్ టు 6000 నీట్స్ వరకు బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 6000 నీట్స్ అంటే చాలా హైయెస్ట్ బ్రైట్నెస్ అనమాట. మీరు అవుట్డోర్లో వాడినట్లయితే మీకు ఈ బ్రైట్నెస్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో ఎల్బమ్ సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, HD+ HDR కంటెంట్లో వాచ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది మీకు ఇందులో కంటెంట్ క్వాలిటీ కూడా. నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్ అనమాట. గైస్, మనకి ఇక్కడ ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు అని మీకు చెప్పే కదా. ఇక్కడ మనకి ప్రాసెసర్ ఇంప్రూవ్మెంట్ అనమాట. లాస్ట్ ఇయర్ మనకి వివో V70లో స్నాప్డ్రాగన్ 7S Gen 4 యూజ్ చేస్తారు. బట్ మనకి ఇక్కడ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు అనమాట. కాబట్టి మనకి ఇక్కడ ప్రాసెసర్లో ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు. వివో V80లో 4nm బిల్ట్ టైమ్ ప్రాసెసర్ LPDDR5X యూజ్ చేస్తారు. అలాగే ఇది FFS 4.1 మీద రాబోతుంది అనమాట. ఇక్కడ మనకి ర్యామ్ ప్లస్ మెమరీ టైప్ కూడా చాలా అడ్వాన్స్గా అయితే థింక్ చేసి పెట్టారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ విషయానికి వద్దాం. ఇది మనకి Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. ప్లస్ మనకి ఇది Origin OS 6తో రాబోతుంది అనమాట. మనకి బేస్ వేరియంట్ 8GB ప్లస్ 256GBతో రాబోతుంది అనమాట. ఇది మనకి బేస్ వేరియంట్. ఒకవేళ మీరు ఈ వేరియంట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు 39,000 అయితే పడుతుంది ప్రైస్ ఎస్టిమేషన్గా. కెమెరా అనమాట, ఇదే మనకి ఇక్కడ మేజర్ ఇంప్రూవ్మెంట్. ఇక్కడ మనకి ప్రైమరీ కెమెరా 200 MP అయితే యూజ్ చేస్తారు అనమాట. ఇది మనకి వెరీ బిగ్గెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. ఈ కెమెరాలో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ప్రైమరీ కెమెరాలో మనకి సామ్సంగ్ సెన్సర్ అయితే యూజ్ చేశారు అనమాట. ఇంకా సామ్సంగ్ సెన్సర్ అంటే మనకి ఫోటోస్ క్వాలిటీ బీస్ట్ లెవెల్ అయితే ఉంటుంది. చాలా బెటర్గా పర్ఫామ్ చేయగలదు ప్రైమరీ కెమెరా. అలాగే మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 4K 60fps వీడియో అయితే కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి వివో V70లో ప్రైమరీ కెమెరా జస్ట్ 50 MP బెటర్. బట్ మనకి ఇక్కడ వివో V80లో ప్రైమరీ కెమెరా 200 MP అయితే పెట్టారు అనమాట. ఇది ఇక్కడ మేజర్ ఇంప్రూవ్మెంట్ ప్రైమరీ కెమెరాలో. సెకండరీ కెమెరా యాజ్ యూజువల్ 50 MP పెట్టారు. ఇది మనకి టెలిఫోటో కెమెరా అని చెప్పొచ్చు. మీకు టెలిఫోటో కెమెరాలు కూడా OS అయితే సపోర్ట్ చేస్తుంది. అలా ఇక్కడ అప్ టు డిఫాల్ట్గా 3.5x వరకు అయితే ఆప్టికల్ జూమ్ ఉంటుంది అనమాట టెలిఫోటో కెమెరాలో. ఇంకా లాస్ట్ కెమెరా 12 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే చెప్తున్నారు. సెల్ఫీ కెమెరా 50 MP ఇచ్చారు. సెల్ఫీ కెమెరా 50 MP అంటే ఇంకా సెల్ఫీ ఫొటోస్ చాలా హైయెస్ట్ రెజల్యూషన్లో మీరు తీసుకోవచ్చు. ఇంకా ఓవరాల్గా కెమెరాస్ అయితే మాత్రం ఎక్సలెంట్ కెమెరాస్ అని చెప్తాను అనమాట. నాకు నచ్చింది ఏమంటే బ్యాక్ లాస్ట్ కెమెరా 12 MP ఇచ్చారు కదా అల్ట్రా వైడ్, ఆ ప్లేస్లో 50 MP ఇచ్చింది, చాలా బాగుండేది. అదొకటే నాకు నచ్చలేదు. నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. ఇది కూడా ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అనమాట. మనకి లాస్ట్ ఇయర్ వివో V70లో 6500 mAh అయితే యూజ్ చేశారు. బట్ మనకి ఇక్కడ ఏకంగా 7000 mAh బ్యాటరీ వరకు అయితే వెళ్ళారనమాట. ఇది మనకి సిలికాన్ బ్యాటరీ అని చెప్పొచ్చు. ప్లస్ మనకి ఇది 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇంకా సెన్సార్స్ విషయానికి వద్దాం. ఇది అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ చేస్తుంది. అల్ట్రాసోనిక్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మొబైల్ అయితే అన్లాక్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో మనకి గైరోస్కోప్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. గైస్, ఇప్పుడు చెప్పిన స్పెసిఫికేషన్స్ అన్ని కూడా రూమర్ స్పెసిఫికేషన్స్ చెప్పొచ్చు అనమాట. ఆల్మోస్ట్ మొబైల్ లాంచ్ అయినా కానీ ఇవే స్పెక్స్తో లాంచ్ అవ్వచ్చు. ఒకవేళ ఇవే స్పెక్స్తో ఈ మొబైల్ లాంచ్ అయిందనుకో ఇంకా దీన్ని కొట్టేది అయితే ఉండదు వివో V సిరీస్లో. మనకి ఏదైనా బ్రాండ్ నుంచి సక్సెసర్ మొబైల్ వస్తుందంటే మేజర్గా ఫీచర్స్లో బాగా ఇంప్రూవ్మెంట్ ఉండాలి. మీకు ఈ వీడియో ఎలా హెల్ప్ అయిందో కామెంట్ చేయండి. మీకైతే ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటా. ఒకవేళ హెల్ప్ అయ్యింటే వీడియోకి చిన్న లైక్ కొట్టేసేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి గైస్. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇటువంటి మంచి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తుంటాను అనమాట. కాబట్టి మీ సపోర్ట్ నాకు కావాలి. మీ సపోర్ట్ ఉంటే నేను ఎంతవరకైనా వెళ్ళగలను.